యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాము. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి మూడవ నాడు మరణాన్ని జయించి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయము దేవుని యొక్క అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన జీవం గల దేవుని మాటలు పట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని అందులోంచి కొన్ని మాటలు వివరించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలా వివరించడానికి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినట్టు కృప కొరకై దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆత్మలో ఎదగాల్సిన అవసరం ఉంది. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించండి. దేనికోసం అంటే నిర్మలమైన వాక్యము అనేటువంటి పాలు. వాక్యము ఆత్మకు పాలు లాంటిది, భౌతికమైన పాలు కాదు. దొడ్ల పాలు, విజయ పాలు, హెరిటేజ్ పాలు, ఆరోగ్య, ఇటువంటి రకరకాల కంపెనీలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యము స్వర్గము యొక్క కంపెనీ పాలు. ఈ పాల లాంటివి రకరకాల పాలు ఉన్నాయి, వాటిలో కల్తీ ఉంది. అవి నిర్మలమైనవి కావు. దేవుని వాక్యం మాత్రమే నిర్మలమైనది. వాక్యము నిర్మలమైనది, వ్యాఖ్యానం నిర్మలమైనది కాకపోవచ్చు. వాక్యము ఒకటే, కానీ వ్యాఖ్యానాలు వేరు. ఏమండి? ఒక చెరువు ఒక నదో ఉండొచ్చు, ఒక నదే కావచ్చు, ఒక చెరువే కావచ్చు, దాని తీరాలు వేరువేరుగా ఉంటాయి. అలాగే వాక్యం ఒకటే, వ్యాఖ్యానం వేరు వేరు విధాలుగా ఉండొచ్చు. ఈ వ్యాఖ్యానాల్లో మళ్ళీ మంచి వ్యాఖ్యానాలు, చెడ్డ వ్యాఖ్యానాలు ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. తేనె లాంటిది దేవుని వాక్యం. జుంటి తేనె దారుల కన్నా మధురమైనది దేవుని వాక్యం. కత్తి లాంటిది దేవుని వాక్యం. దీపం లాంటిది, వెలుగు లాంటిది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని గురించి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. అది పాల లాంటిది మాత్రమే కాదండి, అన్నం లాంటిది. అది అన్నం లాంటిది మాత్రమే కాదండి, మాంసం లాంటిది, బలమైన ఆహారం లాంటిది. దేవుని వాక్యము ఒక అద్దం లాంటిది, ఒక దర్పణం లాంటిది, ఒక మిర్రర్ లాంటిది. నా లోపల ఉన్నదాన్ని నేను చూసుకోవాలంటే, నా లోపల జీవితం, నా ఇన్నర్ లైఫ్ ఎలా ఉందో చూసుకోవాలంటే దేవుని వాక్యం అనే అర్థం ముందుకు రావాల్సిందే. డ్రెస్సింగ్ టేబుల్స్ దగ్గర ఉన్న అర్థం గురించి నేను మాట్లాడడం లేదు. నేను మాట్లాడేది వాక్యములో మనల్ని. ఏమంటే నేను అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం తీశాను, చూస్తున్నాను, నా ముఖం నాకు కనిపించలేదే. ఎలా కనిపిస్తుంది? అది పేపర్ మీద ఉన్నటువంటి వైట్ పేపర్ మీద ఉన్న బ్లాక్ లెటర్స్ నీ ముఖం రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఎంత వెలుగు నీ ముఖం మీద పడినా ఆ పేపర్ మీద నీ ప్రతిబింబం, నీ ఇమేజ్ రిఫ్లెక్ట్ అని ఎలా తెలుసుకుంటాం? వాక్యం ధ్యానిస్తున్నప్పుడు వాక్య సారాంశాన్ని బట్టి, వాక్య సత్యాన్ని బట్టి మన జీవితాన్ని సరిచేసుకోవచ్చు. నాలో ఉన్న లోటుపాట్లను చూపిస్తుంది. నాలో ఉన్నటువంటి మచ్చ, డాగు, ముడత, దేవుని స్తోత్రం, వీటిని చూపించేది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం అనే దర్పణాన్ని నేను నిర్లక్ష్యం చేయకూడదు. మన ముఖం చూసుకోవడానికి ఒకే ఒక ఆధారం అర్థమే, భౌతికమైన ముఖాన్ని. ఇతరుల ముఖాన్ని చూస్తూ నా ముఖాన్ని నేను చూసుకోలేను. కాబట్టి వేరువేరు వాటి ద్వారా కాదు, దేవుని వాక్యం ద్వారా మనల్ని చూసుకోవడం. హౌ యామ్ ఐ, నేను ఎలా ఉన్నాను, నా మాటలు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలను కూడా చూపిస్తుంది ఈ వాక్య దర్పణం. అద్దంలో చూసినప్పుడు నా ముఖం మాత్రం చూపిస్తుంది, కానీ
నా బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చూపించడమో, లేదంటే నాలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ లెవెల్స్ చూపించడమో, నాకెంత బీపీ ఉందో చూపించడమో, ఇవన్నీ అద్దం చూపించదు. అద్దము జస్ట్ నీ బాహ్య రూపాన్ని మాత్రమే చూపిస్తుంది, నీ బాహ్య శరీరాన్ని చూపిస్తుంది. నీ శరీరము లోపల భాగాన్ని అద్దం చూపించలేదు, నీ ఆత్మను చూపించలేదు భౌతికమైన అద్దం. కానీ వాక్య అద్దం నిన్ను చూపిస్తుంది, ఖచ్చితంగా స్కాన్ చేస్తుంది. దేవుని వాక్యం మీరు వింటున్నారంటే మీరు ఎంఆర్ఐయో లేకపోతే సిటీ స్కాన్ ఆ మిషన్లో కూడా వెళ్ళి మీరు స్కాన్ అవుతున్నారు అని అర్థం. దేవుడు చేసేటువంటి స్కానింగ్లో మీలో ఏముందో ప్రతిదీ ఆయన చెప్పగలడు. రిపోర్ట్ తీసుకోమని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. రిపోర్టును చూసి అమ్మా ఏం పర్లేదమ్మా, లేకపోతే బీపీ తక్కువ ఉంది, లేకపోతే షుగర్ తక్కువ ఉంది, లేకపోతే పలాంది, కాబట్టి చిన్న ప్రాబ్లం ఒకటి ఉందండి, చిన్న ట్యూమర్ ఒకటి ఉందండి అని ఇవన్నీ రిపోర్టును బట్టి చెప్పగలుగుతున్నాడు. రిపోర్ట్ ఎలా వచ్చింది? ఆ రేస్, ఆ ఎక్స్రేస్, లేకపోతే ఆ లైటింగ్ పడ్డం వల్ల, ఆ కాంతి పుంజాలు కిరణాల ప్రభావం వల్ల అవి నీ చిత్రాన్ని తీయడం వల్ల, నీ అంతర్చిత్రాన్ని తీయడం వల్ల, నీ ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి శరీరంలో భాగాన్ని ఫోటో తీయడం వల్ల నీకు అనిపించింది. మన మాటలు అనే అవయవాలు, మన చూపులు అనే అవయవాలు, ఇవి ఎలా ఉన్నాయి చూడాలంటే వాక్యం ద్వారానే ఫోకస్ పెట్టి చూడాల్సిన అవసరం ఉంది. ఈ వాక్యం చదువుతున్నప్పుడు స్వర్గంలోని వెలుగు నా మీద పడుతున్నప్పుడు నేను స్కాన్ అవుతాను. స్కాన్ అయినప్పుడు బాగానే పైకి ఉన్నట్టుగా కనిపిస్తాను, కానీ లోపల ఉన్న సమస్య ఎవరికి తెలియదుగా. కిడ్నీలో స్టోన్ ఉన్నది మీకు ఎవరికి కనిపించడం లేదు. ముఖం మీద స్టోన్ ఉందో లేదో కనిపిస్తుందేమో కానీ కిడ్నీలో స్టోన్ కనిపించదు, లోపల ఉన్నది కనిపించదు. దేవుని వాక్యం లోపల ఉన్నదాన్ని చూపిస్తుంది. అందుకని కీర్తనకారుడు అన్నాడు, నీ ముఖ కాంతిలో అనగా నీ సాన్నిధ్యంలో, అనగా నీ సన్నిధిలో, అనగా నీ మందిరంలో, అనగా నీ వాక్యం దగ్గర, అనగా కృపాసనం దగ్గర మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. మన పాపాలు చేస్తాడనుకుంటున్నారు, బహిరంగ పాపాలు చేస్తాడనుకుండొచ్చు, కానీ రహస్య పాపాలు కనబడేటువంటి అవకాశం ఉంది. దేవుని సన్నిధి ఒక అద్దం లాంటిది, దేవుని వాక్యం ఒక అద్దం లాంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. సాయంకాలాన జరిగినటువంటి ఇన్సిడెంట్స్, సంఘటనలు, 4 సంఘటనల గురించి మీకు చెప్పడం జరిగింది. సాయంకాలం అంటే భయపడాల్సిన అవసరం లేదు. అది పగలుకి రాత్రికి మధ్యలో వంతెన లాంటిది. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు కార్యం చేస్తాడు. ఉదయం కార్యం చేయగలిగిన దేవుడు, మధ్యాహ్న కాలం కార్యం జరిగించగలిగిన దేవుడు, సాయంకాలం కార్యం జరిగించిన దేవుడు, రాత్రి కూడా కార్యాన్ని జరిగించగలడు. He can do anything. He can work for you at any time. నీకోసం కార్యం చేయగలడండి ఆయన. సాయంకాలమున జరిగిన సంఘటన. ఉదయకాలమున అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలర్పించడానికి సిద్ధపడ్డాడు. సాయంకాలమున యెఫ్తా తన కుమార్తెను బలిర్పించాలనుకున్నాడు. కానీ మధ్యాహ్నము జరిగినట్టు ఒక సంఘటన. యేసు ప్రభు సిలువలో మరణించాడు. దేవుడు తన సొంత కుమారుని సిలువకు అప్పగించాడు. మొదటి 2 బలులు చాలా శ్రేష్టమైన బలులు, వ్యక్తులు అర్పించిన బలులు ఉన్నప్పటికీ మొదటి 2 బలుల కన్నా శ్రేష్టమైన బలి మధ్యాహ్నం జరిగిన బలి. అంటే దేవుడు ఎనీ టైం కార్యం జరిగించగలడు. సాయంకాలమున యేసు ప్రభు స్వస్థపరిచాడని, సాయంకాలమున గమ్యస్థానం చేర్చాడని, సాయంకాలమున ఆయన ప్రజలతో వ్యవహరించాడని, అవిశ్వాసంలో అజ్ఞానములో ఉంటున్న ప్రజలకి ఆయన విజ్ఞానం అందించి వాళ్ళ ఆత్మీయ కనులు తెలియజేసి వాళ్ళని మళ్ళా తిరిగి యెరూషలేముకు పంపించాడని మనం నిన్న మాట్లాడుకున్నాం. అంతేకాకుండా దేవుడు అనుమతించినట్టు స్థలంలో నేడు నేను ఇక్కడ ఉన్నాను, స్టూడియోలో ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను, టీవీలో ఉన్నాను అంటే దేవుడు ఉండనిచ్చాడు కాబట్టి ఉన్నానండి. నా కుమారుడా తిరిగి రా అని పిలిచాడు అనుకున్నాం. ఇక నేను టీవీలో వాక్యం చెప్పే అవకాశం లేదు. నా కుమారుడా రా,
చాలే నువ్వు సేవ చేసింది అని దేవుడు పిలిచాడు అనుకోండి, మీ సంఘ కాపరైనా వచ్చి ఆదివారం నిలబడి వాక్యం చెప్పే అవకాశం లేదు. దేవుడు నిలబెట్టాడు కాబట్టి నిలబడుతున్నాము, దేవుడు నింపాడు కాబట్టి మాటలు అందిస్తున్నాడు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాము. ఇందులో మా సేవకుల గొప్పతనం అంటూ ఏమీ లేదండి. వాక్యం చెప్పినోడు గొప్పవాడు కాదు, వాక్యం చెప్పించినోడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. నడిచొచ్చిన నువ్వు గొప్పవాడు కాదు, నిన్ను నడిపించిన వాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిన్న మనం వీటన్నిటి గురించి ఆలోచించాం. స్తోత్రం. యేసు యొక్క కార్యాలు, సాయంకాలం ఆయన చేసిన కార్యాలు మన జీవితంలోని ప్రతి సందర్భంలో, ప్రతి ఏరియాలో, ప్రతి జీవన మలుపు దగ్గర, ఇక కనుచూపులో కనబడబోతున్నటువంటి జీవన గమ్యం దగ్గర దేవుడు మనకు సాయం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనతో సంభాషిస్తాడు అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్, మన ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై. ఉదయకాల ధ్యానం అంటున్నప్పుడు మీరు వ్యక్తిగతమైనటువంటి ఉదయకాల ధ్యానం చేసి ఉంటారు నేను భావిస్తున్నాను. భావించాలంటే మీరు చేయాలి. ఎవరో ఒకరు భావించినంత మాత్రం మీరు చేసినట్టు కాదు. ఉదయాన్నే మీరు ధ్యానించాలి, మీరు ఆలోచించాలి. ప్రభు ఎందుకు ఇలా చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎవరితో చెప్పాడు, ఏంటి దీని ఉద్దేశం ఏంటి, ఇది నాకే ఎలా వర్తిస్తుంది. ధ్యానం అంటే కూర్చొని కళ్ళు మూసుకొని తపస్సు చేయడం కాదు. తపస్సు చేస్తే చేశారులేండి, మనం దాని గురించి మాట్లాడడం లేదు. రకరకాల మెడిటేషన్ ప్రక్రియలు వచ్చాయి. కొంతమంది కూర్చొని మౌనంగా ఉండేవాళ్ళు, నవ్వేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఇలా రకరకాల ఈ మెడిటేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. దేవుడు మనల్ని తిరగడానికి కాళ్ళు ఇచ్చాడు. ఈ కాళ్ళు ముడుచుకొని మనం కూర్చొని ఉంటే ఎలాగా? కాళ్ళు ఇచ్చింది నడవడానికి. అలాగని నిద్రపోకుండా నడవమని కాదు, మనం నడవాలి, ఆయన పని చేయాలి. మన కాళ్ళు సన్నిధికి వెళ్ళాలి కానీ సారాయి అంగడికి వెళ్ళకూడదు. చాలామంది కాళ్ళు అలాగా ఎక్కడికో వెళ్తున్నాయి, వెళ్ళకూడని చోట్లకి వెళ్తున్నాయి. ఈ శరీరము దేవునికి కానుకగా మనం ఇవ్వాలి, సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారం వేసే కానుకలు వాటి గురించి నేను మాట్లాడడం లేదు, మంచిదే, ధారాళంగా సమృద్ధిగా మీ స్థానిక సంఘంలో ఇవ్వండి. మీ స్థానిక సంఘానికి దశమ భాగం ఇవ్వండి. మీ దేవుజనులు ప్రేమించి ఆయన పరిచర్యను ప్రోత్సహించడానికి మీరు ఇవ్వాలి. ఇంకా ఏమన్నా మిగిలితే, ఇంకా ఏమన్నా అధికంగా ఉంటే మాలాంటి పరిచర్యలకి, టీవీ పరిచర్యలకి ఇవ్వాలి తప్ప స్థానిక సంఘాన్ని దాటి, స్థానిక సంఘాన్ని కాదనుకొని, స్థానిక సంఘ కాపరిని కాదనుకొని మీరు దశమ భాగాలు ఇవ్వడానికి వీల్లేదు. మేము ఎప్పుడో టీవీలో ఒకసారి కనిపిస్తాం, కానీ మీ చుట్టూ ఉండి, మీ చుట్టూ తిరుగుతూ, మీకోసం ప్రార్థిస్తూ, మీకు వాక్యాన్ని బోధిస్తున్నట్టు దేవుజనుడు మీకు ప్రాముఖ్యమని గుర్తించాలి. అంతవరకే కానీ ఆయన మంచోడా చెడ్డోడా, ఆయన అలా మాట అన్నాడు, ఇలా మాట అన్నాడు, ఆయన ఇలా జోక్ వేశాడు, అలా జోక్ వేశాడు, ఆయన పలానా డ్రెస్ వేశాడు, వీటన్నిటి గురించి అనవసరమైన విషయాలు ఆలోచించక. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, ఏ పాస్టర్ పర్ఫెక్ట్ కాదు, అదే సమయంలో ఏ వ్యక్తి కూడా, ఏ విశ్వాసి కూడా పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ఒక జీసస్ మాత్రమే. ఏమండి? ఏ పాస్టర్ పర్ఫెక్ట్? నో పాస్టర్ ఇస్ పర్ఫెక్ట్, నో బిలీవర్ ఇస్ పర్ఫెక్ట్, నో సిస్టర్ ఇన్ ద లార్డ్ ఈస్ పర్ఫెక్ట్, నో బ్రదర్ ఇన్ ద లార్డ్ ఈస్ పర్ఫెక్ట్, నో చర్చ్ ఎల్డర్ ఈస్ పర్ఫెక్ట్, ఓన్లీ జీసస్ ఈస్ పర్ఫెక్ట్. యేసు మాత్రమే పరిపూర్ణుడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరిపూర్ణతలో నుంచి మనం కృప వెంబడి కృపను పొందుతున్నాం. మనకు కృప వచ్చింది ఆయన పరిపూర్ణత నుంచి. ఫ్రమ్ హిస్ ఫుల్నెస్ వి గాట్ ఫ్రమ్ గ్రేస్ టు గ్రేస్. ఆయన యొక్క పరిపూర్ణతలో నుంచింది. దేవుని సంపూర్ణమైన దేవుని, సంపూర్ణుడైన దేవుని యొక్క పరిశుద్ధి నుంచి మనం ఆలోచిస్తున్న విషయాలు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యం విని వారిలో అనేకులు నమ్మి వారి పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యింది. వాక్యము వినిన వారిలో చాలా మంది వింటున్నారు, అందరూ నమ్మడం లేదు, విన్న వాళ్ళందరూ విశ్వసించడం లేదు. వాక్యము వినిన వారిలో చాలా మంది నమ్మారు. అంటే
నమ్మని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏమండి, నమ్మని వాళ్ళు లేకుండా ఎందుకుంటారు? అవిశ్వాసులు లేకుండా ఎందుకుంటారు? కొందరు అవిశ్వాసులైననేమి, అవిశ్వాసులు అయితే నష్టమేందండి. ఇప్పుడు అవిశ్వాసులు కాకూడదు, అవిశ్వాసులు అయ్యారు. కొందరు అవిశ్వాసులైనంత మాత్రాన్ని దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లనరాదు. దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే. విశ్వాసి అవిశ్వాసి అయిపోతాడు, కానీ దేవుడు కాకుండా పోవడం అనేది జరగదు. దేవుడు దేవుడుగానే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ విశ్వాసి కూడా కావచ్చు, కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేని దేవుడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి ఇక్కడ ఏమి రాయబడింది? వాక్యము వినిన వారిలో. దీని గురించి మనం ఒక 2-3 సార్లు ధ్యానించుకున్నాం. మళ్ళా మేము దాని గురించి కొన్ని విషయాలు. మన టైటిల్ నూతనమైన విశ్వాసం, న్యూ బిలీవర్స్. వీళ్ళు నూతన విశ్వాసులు కాదా? అవును. వాళ్ళు పూర్వం ఉన్నటువంటి యూదామతపు విశ్వాసములో నుంచి యేసు మార్గపు విశ్వాసంలోకి వచ్చారు. స్తోత్రం. నేను చదువుతున్నాను వాడుక భాషలో, అనగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాల నుంచి నేను చదువుతున్నాను. తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం. 4వ అధ్యాయము 4వ వచనం. యెట్ దేర్ వర్ మెనీ ఇన్ ద క్రౌడ్. ఆ గుంపులో, ఆ జన సమూహంలో అని రాయబడింది. ఆ జన సమూహంలో అనేకులు. ఎవరంటే అనేకులు? హూ బిలీవ్డ్ ద మెసేజ్. ఎవరు వాక్యాన్ని నమ్మారో వాళ్ళు ఉన్నారు అక్కడ. అనేకులైన వాళ్ళు ఆ గుంపులో, ఆ పెద్ద గుంపులో ఉన్నారు. సొలొమోను మంటపం దగ్గర ఉన్నారు. Yet there were many in the crowd who believed the message. ఏ మెసేజ్? ద వర్డ్, ద లోగోస్, అనగా వాక్కు, దేవుని వాక్కు. బ్రింగింగ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెన్ హూ బిలీవ్డ్ టు నియర్లీ 5,000. దేవుని స్తోత్రం. ఒకరిద్దరు కాదండి, 5,000 మంది. 5,000 ప్రసంగాలు చేశాడు పేతురని కాదు, 3,000 ప్రసంగాలు చేశాడని కాదు, 5,000 మంది పట్టబడ్డారు. హల్లెలూయా. ఈ నూతనమైన విశ్వాసులకు ఏం జరిగింది? న్యూ బిలీవర్స్కి వాళ్ళకి ఫాలోఅప్ కావాలి. వాళ్ళకి ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచించండి. తమంతట తాము పేతురు బలవంతం మా చర్చిలో రండి, మా సంఘ సభ్యులు కండి అని మధ్యలో ఆడుకోలేదు. మా సంఘ సభ్యులుగా చేరితే మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని ఇవేం చెప్పలేదు. సంఘ సభ్యత్వాన్ని గురించిన ప్రస్తావన అక్కడ లేనే లేదు. హల్లెలూయా. నూతనమైన విశ్వాసులు ఏం చేశారు? 4వ అధ్యాయము 24వ వచనం. వారు విడుదల పొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నీ వారికి, ఆ నూతనమైన విశ్వాసులకి, నూతనమైన విశ్వాసులు మరియు పాత విశ్వాసులు కలిశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం పాత 3,000 మంది గురించి ఆలోచించడం లేదు. ఈ కొత్త వాళ్ళైనటువంటి 5,000 మందిని గురించి మనం ఆలోచించబోతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. 24వ వచనం. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టింది. దేవుని స్తోత్రం. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిని సమస్తను కలుగు చేసిన వాడవు. దేవుని స్తోత్రం. వారు విని, ఎవరు? ఈ 5,000 మంది విని, అనగా ఏమన్నారు? పేతురు యోహానులు చెప్పిన మాటలు విని, ఈ రిపోర్ట్ విని, వాళ్ళు ఈ రిపోర్ట్ని బట్టి మారు మనసు పొందారని కాదు, వాళ్ళు వాక్యాన్ని బట్టి, పేతురు చెప్పినట్టు ప్రసంగాన్ని బట్టి వాళ్ళు మారు మనసు పొందారు. కానీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ని బట్టి కాదు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కాదు. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, వాళ్ళు మొరపెట్టారు అనగా మామూలుగా కాదు, బిగ్గరగా మొరపెట్టారు. ఏమని మొరపెట్టారు? నాథా, ఓ నాథుడా, ఓ భర్త లాంటి వాడా, ఓ యజమానుడా, ఓ మాస్టర్, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడు. క్రియేటర్ గాడ్, సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి చెప్తున్నాడు ఆయన. పరలోకమందున్న మా తండ్రి అనే సంభాషణ కాదు, కానీ
నాథుడా, నాథా అనేటువంటి ఒక సంభాషణ మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, వాళ్ళు ప్రార్థించేవారు. 4వ అధ్యాయము 31వ వచనం అపోస్తలుల కార్యము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించింది. వారు ప్రార్థన చేయగానే చేసి ఆమెనని చెప్పి కొన్ని నిమిషాలు కాకముందే, అనగా ప్రార్థనకు జవాబు వచ్చింది. షేక్ అయింది, ఒక కదలిక జరిగింది, ఒక కంపం జరిగింది. వారు కూడి ఉన్న చోటు కంపించింది. చోటు కంపించడం అంటే చిన్న విషయం కాదు. మనమున్న చోటు కంపించేటువంటి అవకాశం ఉంది. మనం ఉన్నటువంటి దగ్గర మన కొన్ని అనుభవాలు కదిలించబడే అవకాశం ఉంది. స్తోత్రం. రెండో విషయము, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఒకటి, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన చేశారు. వాళ్ళందరూ కలిసి చేస్తున్నట్టు ఫస్ట్ టైం ప్రేయర్ అది కూడా మాకు మందిరం కావాలి, మేము మందిరం కట్టుకోవాలని చేస్తున్న ప్రార్థన కాదు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, వారు మొరపెట్టారు, అనగా వాళ్ళు ప్రార్థించారు. తర్వాత వారు ప్రార్థనగానే వచ్చినప్పుడు ఆ ప్రార్థనా గదిలో షేకింగ్ జరిగింది. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. దేవుని ఆత్మ చేత నింపబడాలి. తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం రాయబడింది. ఎవరికి ఇస్తాడు? అడగని వాళ్ళకని కాదు, తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఇస్తాడు. ఏమిస్తాడు? ఎంతో నిశ్చయంగా ఒక బస్తా బియ్యం ఇస్తాడు, ఒక 500 బ్యాగ్స్ సిమెంట్ ఇస్తాడు అని కాదు. మనకి ఏమిస్తాడట? ఆత్మనిచ్చాడు. మాకు ఆత్మ కావాలని ఎవడు అడగడు, మాకు ఆస్తి కావాలంటాడు. కానీ ఆత్మ కావాలని ఎవడు అంటాడు? ఎందుకంటే ఆత్మను ఏం చేస్తాం? ఆస్తి అన్న ఉంటే ఏదైనా వండుకొని తినిచ్చి అది కొనుక్కొని ఇక్కడ కొనుక్కొని అవి చేయొచ్చు. ఇప్పుడు మనకు ఆస్తి కావాలి కానీ ఆత్మతో మనకు పని ఉంది అన్నట్టుగా దేవుడు వాళ్ళకి ఆత్మనిచ్చాడు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండారు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 32వ వచనం. 4 ఏక హృదయమును ఏకాత్మ గలవారు ఇంది ఎవడను తమకు కలిగిన వాటిలో ఏది తమదని అనుకోలేదు. దేవుని స్తోత్రం. వారు కలిగినంత వారికి సమిష్టిగా ఉండేను. చాలండి. ఏం జరిగింది? ఈ న్యూ బిలీవర్స్ కి 4వ అధ్యాయం 4వ వచనంలో పుట్టినటువంటి విశ్వాసులకి, కొత్తగా జన్మించిన శిశువులను పోలినటువంటి విశ్వాసులకి, అంతగా ఎదగనటి విశ్వాసులకి, ఈ నూతన విశ్వాసాన్ని అప్పుడే ఆకలింపు చేసుకుంటూ అర్థం చేసుకుంటూ, ఏ విధంగా ఒక బ్యాట్స్మెన్ క్రికెట్లో నిలబడి కొంతసేపు ఉండి స్టాండ్ అవడానికి ప్రయత్నం చేస్తాడో, లేదంటే మరొక బ్యాట్స్మెన్తో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తాడు. అంటే నా మాటల యొక్క ఉద్దేశం, వారు అక్కడ రాయబడిన మాట, విశ్వసించిన వారందరూ ఎప్పుడు మళ్ళీ కొత్తగా విశ్వసించారని కాదు, ప్రభు వాక్యమును విన్నప్పుడు విశ్వసించినప్పుడు, పేతురు ద్వారా వచ్చినట్టు ప్రభు వాక్యాన్ని విశ్వసించినప్పుడు. మీరు అర్థం చేసుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళే. ఒకటి, వాళ్ళు ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మూడోది, ప్రభువునందు స్థిర మనస్సులు, ఏక మనస్సు గలవారై ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన అదే, ప్రభు ప్రార్థన. పరలోక ప్రార్థన అని కాదు, ప్రభు చేసినట్టు ప్రార్థన. నువ్వు నేనే ఏకమై ఎలా ఉన్నామో అలాగే వారు కూడా ఏకమై ఉండలాగున్నా నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మనం గమనిస్తే, ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండండి అని మిమ్మల్ని వేడుకొంటున్నాను. ఎందుకమ్మా గొడవలు, అల్లరిచెర్లు గొడవలు, లేకపోతే చిన్న చిన్న గొడవలు దేనికి? ఎందుకు సెపరేషన్స్ దేనికి? ఎందుకు కలహాలు దేనికి? వద్దు, మీరందరూ ఏక మనసు కలిగి ఉండండి.
ఇద్దరుంటే 3 మనసులు కలిగి ఉండండి, 2 మనసులు కలిగి ఉండండి అని కాదు, ఒక్క మనసు. అంటే ఎలాగా? ఇతరులతో ఏమాత్రం విభేదించకుండా, వాళ్ళని ద్వేషించకుండా ఆలోచిస్తున్నట్టు విషయం, ప్రభువునందు ఏక మనసు కలిగి ఉన్నామా మనం? అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనము పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగి ఉన్నామా? 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 4వ అధ్యాయంలోనే 32, 33 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏకవరుడు ఏకాత్మ కలవారైంది, ఎవరు తమ కలిగిన వాటిలో ఏది తమదనుకోలేదు. చాలండి. వాటిలో తనకు కలిగిన వాటిలో ఏది అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను, వారికి కామన్గా ఉండెను. చూసాను, ఒక విశాలమైనటువంటి కుటుంబపు అనుభవం అది రాబడింది. ప్రభువు కొరకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కావాలి. ఇంకా కొద్దిగా కింద వచ్చిన గమనిస్తే 33వ వచనంలో, ఇదిగాక అపోస్తలులు దేవుని స్తోత్రం, అపోస్తలులు బహుబలముగా 34 చూస్తే, భూములైనను ఇళ్లలైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదము యొద్ద పెట్టుచూ వచ్చిరి. ప్రభువు కొరకు ఇచ్చేవారిగా మారారు. 4వ అధ్యాయంలో 34వ వచనంలో, 32లోను 34 చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు కోసం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, ప్రార్థించేవాళ్ళుగాను, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళుగాను, ప్రభువునందు ఏక మనసు కలిగిన వారుగాను, ప్రభు కొరకు ఇచ్చేవారుగాను ఉండాలి. ఆ నూతన విశ్వాసులు అయితే మొదటి శతాబ్దపు విశ్వాసులు ఉన్నట్టుగా 5,000 మంది విశ్వాసులు ఉన్నట్టుగా మనం ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.